నేను సెట్‌లోకెళ్ళి అబ్బా! ఏంటి నాకు ఇంతేనా సీను? ఏంటి నాకు క్లోజప్ కూడా పెట్టలేదా? అరే! ఏంటి నాకు డైలాగ్ ఇంతే ఇచ్చారు. వచ్చిన డైలాగ్ కూడా కట్ చేశారా? అరే! అంత చెప్పారు ఇదేంటి? అదేంటి వాళ్ళకి బెటర్‌గా ఉంది కదా! నా క్యారెక్టర్ కంటే. దిస్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ దెన్ యూ గో అండ్ వాచ్ ద మూవీ అండ్ దెన్ నువ్వు చేసిన దాంట్లో మళ్ళీ ఎడిట్. అదేంటి చేసిందేంటిది ఇది కూడా పీకి పడేసాడా? ఎడిట్. ఈ ప్రాసెస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాసెస్. సో నువ్వు ఈ ప్రాసెస్ కొన్నేళ్ళు నడిచింది. వెన్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఏమైపోతుందంటే ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్స్ యువర్ యాక్టింగ్. నీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ ఇవ్వడం మొదలెడుతుంది. ఎందుకంటే నువ్వు ఎంతసేపు నేను ఆ కెమెరాకి ఎంత ఇవ్వాలి సో దట్ నేను దీనిలో ఈ సీన్లో ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి, లేకపోతే నేను ఎక్కువ కనిపించాలి, ఆర్ అరే నాకు డైలాగ్ ఇవ్వలేదు, ఉన్న డైలాగ్ని నేను చింపేయాలి, లేకపోతే వీడు నాకు క్లోజప్ పెట్టలేదు సో నేను ఇటు పెట్టి తిరిగా. ఈ ప్రాసెస్లో ఏంటంటే యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద క్యారెక్టర్, యు ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ ప్లేస్, యు ఆర్ నాట్ యాక్చువల్లీ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో యు ఆర్ నాట్ గివింగ్ యూ 100% బేసికలీ. ఓకే, అది చిన్న చిన్న క్యారెక్టర్స్లో ఆడియన్స్కి తెలియకపోవచ్చు. నువ్వు 100% ఇచ్చినా, నువ్వు 20% ఇచ్చినా ఆడియన్స్కి నువ్వు చేసే ఆ చిన్న క్యారెక్టర్లో పెద్ద నోటీస్ కూడా అవ్వకపోవచ్చు. నాకు తెలుస్తుంది, ఐ విల్ నో ఇట్. ఓకే, అండ్ ఐ బిలీవ్, నేను ఎప్పుడు ఇదే మాట చెప్తా, ఐ బిలీవ్ దట్ ఒక ఆర్టిస్ట్ లోపల నుంచి 100% ఇస్తే ఏమి ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతుంది. అది నువ్వు ఎక్కువ చేసినా తక్కువ చేసినా, నువ్వు బాడీ లాంగ్వేజ్ ఉన్నా లేకపోయినా ఎక్కడో నీ ఐస్లో కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సిన్సియారిటీ యాక్టర్లో ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని నా ఉద్దేశం. క్యారెక్టర్ గుర్తుంటుంది, అది నీకు క్లోజప్ పెట్టినా నీకు క్లోజప్ పెట్టకపోయినా కూడా. సో రిజిస్టర్ అవ్వడము, నోటీస్ అవ్వడం ఈజ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, చాలా కథలు ఉన్నాయి దానికి.